ఫ్రెండ్స్, సంవత్సరం పాటు నిల్వ ఉండే కూర కారం చేసుకుందాం. ముందుగా మిరపకాయలను తొడిమెలు తీసి ఇలాగ పట్టించుకోవాలి. తర్వాత మనము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలను అలాగే లవంగాలు యాలకులు వేసి దూరగా వేయించుకోవాలండి. ఇవన్నీ వేగిపోయిన తర్వాత జీలకర్ర వేసి వేయించుకోవాలి. తర్వాత ఆవాలు వేసి వేయించుకోవాలి. తర్వాత మెంతులు వేసి వేయించుకోవాలి. ఇవన్నీ మంచిగా మెత్తగా పొడి చేసుకోవాలండి. ఈ కూర కారానికి ఇవన్నీ కావాలి మనకు. మిరపకాయలన్నీ తొడిమెలు తీసి చక్కగా పట్టించుకున్న తర్వాత ఇవన్నీ పొడి చేసి కారంలో కలుపుకున్న తర్వాత పసుపు అలాగే ఎల్లిపాయలు కూడా కచ్చాపచ్చాగా దంచి వేసుకోవాలండి. తర్వాత ఒక గ్లాస్ నూనె వేసి కలుపుకుంటే మనకు రంగు మారకుండా అలాగే పురుగు పట్టకుండా సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. ఈ కూర కారం వెజ్ అండ్ నాన్ వెజ్ కర్రీస్లోకి అన్ని కూరలకి గుమగుమలాడిపోతుంది. ఫుల్ వీడియో కావాలంటే వరలక్ష్మి పొదరిల్లు ఛానల్లో యూట్యూబ్లో ఉంది, సెర్చ్ చేయండి. ఈ కారాన్ని ఒక ప్లాస్టిక్ డబ్బాలా కానీ గాజు సీసాలా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. సంవత్సరం పాటు ఎలాంటి పురుగు పట్టదు. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. కూర కారం.